అందరికీ వందనాలు. వాగ్దాన ఫలమునకు స్వాగతం. ఈనాటి ధ్యానం కొరకై ఆయన పరిశుద్ధ గ్రంథము తెరిచి దేవుని యొక్క లేఖనంలో మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. రేపటిని గూర్చి చింతపడకుడి. దేవుడు ఈ లేఖనంలోంచి మనతో మాట్లాడును గాక. దేవుని యొక్క లేఖనంలో మనము దేనిని గూర్చి బాధపడొద్దని, దేనిని గూర్చి చింతపడవద్దని, రేపటిని గురించి ఈ దినము బాధపడవలసిన అవసరత లేదని యేసుక్రీస్తు వారు తన బిడ్డలకు బోధిస్తూ ఉన్నాడు. తన శిష్యులకు తెలియజేస్తూ తన చుట్టూన్నటువంటి వారికి ఈ మాటలు అంటూ ఉన్నాడు. నా కుమారుడా, నువ్వు చింతించవద్దు. ఒకడు చింతించుట వలన వాడి ఎత్తు ఒక మోరడు కూడా ఎత్తు చేసుకునలేడు అంటాడు యేసు. ప్రభువు ఇచ్చినటువంటి ఆ యొక్క జీవితాన్ని మాత్రమే కలిగి ఉంటాడు అని యేసుక్రీస్తు వారు బోధిస్తూ ఉన్నాడు. అంటే మన చింత వలన మనకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. మనం ఎక్కువగా ఆలోచించుట ద్వారా, ఎక్కువగా బాధపడడం ద్వారా మన జీవితాలకు వచ్చే ఏ ప్రయోజనం ఉండదు. కానీ ప్రతి విషయంలో ప్రభు మీద ఆధారపడమని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. మీరు నన్ను నమ్ముకుంటే, మీరు నాకు ప్రార్థన చేయగలిగితే, నేను మీలో ఉన్నటువంటి చింతలను, మీలో ఉన్నటువంటి వేదనను నేను తొలగించగలను అని యేసుక్రీస్తు వారు మనకు బోధిస్తూ ఉన్నారు. మొదటి రాజుల గ్రంథంలో 17వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చుటట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించితినని అతనితో అనెను. దేవుని యొక్క లేఖనంలో భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కరువు కలిగినటువంటి పరిస్థితిని బట్టి దేవునికి మొరపెట్టాడు. ప్రభువా, ఇప్పుడు నేను ఏమి చేయాలి? ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నేను ఏమి భుజించాలి? ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అని ఆ భక్తుడు అడిగినప్పుడు దేవుడు అంటాడు, నీవు ఒక వాగు దగ్గరకు వెళ్ళు. కెరీతు వాగు దగ్గర నువ్వు ఉంటే నేను నీకు ఆహారము పంపడానికి కాకులకు ఆజ్ఞాపించాను. మాంసాన్ని తీసుకుని రావడానికి కాకులకు నేను తెలియజేశాను అని చెప్పగానే భక్తుడు విశ్వాసముతో ప్రార్థన చేశాడు. దేవుని మాటను నమ్మాడు. దేవుడు చెప్పినది ప్రతీదీ నెరవేర్చబడుతుందని అతడు విశ్వసించి దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళిపోయాడు. ప్రియమైన స్నేహితుడా, కాకికి దేవుడు ఆజ్ఞాపించాడు. కాకి యొక్క స్వభావమును మనం చూస్తే అది ఇతరుల దగ్గర ఏదైనా రొట్టె కానీ మాంసము కానీ ఉంటే అది ఎత్తుకుని పోయే స్వభావాన్ని కలిగినటువంటిది. అది మాట వినేది కాదు. నోవహు ఓడలోంచి ఒక కాకిని తీసి బయటకు వదిలి, నీవు భూమి మీద నీళ్లు ఉన్నాయో లేదో చూసిరా, భూమి యొక్క పరిస్థితి ఎలాగున్నదో తెలుసుకునిరా, నీవు ఏదైనా ఒక గుర్తు తీస్తే భూమి యొక్క పరిస్థితి నాకు తెలుస్తుందని చెప్పి దానిని నమ్మి దానికి ఒక పనిని అప్పగించి దానిని బయటకు వదిలాడు. వెళ్ళినటువంటి కాకి తన యజమానుడు యొక్క మాటను మరిచిపోయింది. తనకు అప్పగించినటువంటి పనిని అది చేయలేకపోయింది. ఒక గురుతును తన నోటిలో తీసుకుని వచ్చి, తన యజమానుడు తనను రక్షించిన వాడు, 40 రోజులు నీటిలో మునిగిపోకుండా కావలసినటువంటి సహాయాన్ని ఇచ్చినవాడు, ఆహారాన్ని పెట్టినటువంటి వాడు, ఎన్నో సదుపాయాలు సమకూర్చినటువంటి ఆ నోవహు దగ్గరకు అది తిరిగి రాలేదు, మరిచిపోయింది. ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కొరకే, ఈ లోకంలో దొరికే ఆ మాంసము కొరకే అది భూమి మీద ఉండిపోయింది. ఇటువంటి స్వభావము కలిగినటువంటి ఒక కాకి నోవహు ఎన్నో రోజులు ఎదురు చూసి ఉండవచ్చు. అది రాకపోవడం చూసి తరువాత ఒక పావురాన్ని బయటకు విడిచాడు. అది తిరిగి వచ్చింది, కానీ కాకి మాత్రము తిరిగి రాలేదు. అంటే చెప్పిన మాట విననటువంటి స్వభావము కలిగినటువంటి కాకి ఇప్పుడు దేవుడు పిలిచి అంటున్నాడు, నేను తయారు చేసినటువంటి పక్షులరా,
నా ద్వారా తయారైనటువంటి కాకి, నువ్వు పోయి నా భక్తునికి మాంసాన్నిచ్చిరా. చిత్తము ప్రభువా అని తల వంచింది కాకి. నువ్వు పోయి నా దాసుడుకు రొట్టెను మాంసాన్ని ప్రతిరోజు ప్రతి పూట నువ్వు ఇచ్చి రావాలి అనగానే వెంటనే అది తల వంచి, ప్రభువా నీవు చెప్పిన పనిని చేస్తాను, నీవు చెప్పిన పనిని నేను చేయకపోతే నా జీవితానికి అర్థం ఉండదు తండ్రి. నీవిచ్చిన రక్షణకు, నీవిచ్చిన ప్రాణానికి, నీవిచ్చిన జీవానికి ఒక అర్థము ఉండదు ప్రభు అని చెప్పి తల వంచింది. దేవుని మాటకు లోబడి అది వెళ్ళి మరి దేవుడు చెప్పిన విధముగా తన భక్తునికి మాంసాన్ని, తన భక్తునికి మరి రొట్టెను ఇచ్చి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఏలియా రేపటిని గురించి ఆలోచన చేసి, దేవా నా పరిస్థితి ఏమిటని అడగగానే వెంటనే దేవుడు ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. మనము అడగక మునిపే మన అవసరతలు ఎరిగిన వాడు మన ప్రభు. రేపు నీకు ఏమి కావాలో ఆయనకు తెలుసు. రేపు నీకు ఎటువంటి ఆహారం కావాలో ఆయనకు తెలుసు. నీకు రేపు ఏ అవసరత ఉందో ఆయనకు తెలుసు. రేపు నీవు చేసే పని ఆయనకు తెలుసు. నువ్వు మాట్లాడే మాటలు ఆయనకు తెలుసు. ఆయన సర్వజ్ఞాని, సర్వాంతర్యామి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మన దేవుడు ఈరోజు ఉన్నట్టుగా రేపు కూడా ఉంటాడు అని మనం గుర్తించాలి. నా ప్రియమైనటువంటి స్నేహితుడా, ఈరోజు తన కృపనిచ్చినట్టుగా రేపు కూడా నీకు రెండంతల తన కృపనివ్వాలని, నీ అవసరతలు తీర్చాలని, నీ జీవితంలో అద్భుతాన్ని జరిగించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. కనుక నువ్వు దేవుని మీద ఆధారపడు, దేవుడు నీ అవసరతను తీరుస్తాడు. అదే ఏలియా ఈ వాగులో నీళ్ళు అయిపోయిన తర్వాత మరి ఎక్కడికి వెళ్ళాలో ఒక అవకాశమును లేక మరి మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఒక వృద్ధురాలు ఆ అడవిలోనికి వచ్చి కట్టెలను ఏరుకుంటున్నప్పుడు వృద్ధుడైనటువంటి ప్రవక్త ఏలియా పిలిచి అంటున్నాడు, అమ్మా కొంచెం నీళ్ళు ఇస్తావా అనగానే ఇస్తాను అని చెప్పి ఆయనకు నీళ్ళు ఇచ్చింది. తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళి నీవు అప్పములు వచ్చేసి నాకు ఒక అప్పాన్ని తీసుకుని రమ్మా అనగానే ఆ తల్లి చెప్పినటువంటి మాట, అయ్యా నా దగ్గర కొంచెమే పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది, అయితే నీవు మాకంటే వృద్ధుడవు గనక ఆ రొట్టెను తీసుకుని వస్తానని చెప్పింది. ఆయన చెప్పినటువంటి మాట, నీవు చేసిన అప్పములలో మొదటి అప్పాన్ని నాకు తీసుకుని రా అనగానే పరుగున వెళ్ళి ఆ తల్లి అప్పములు చేసి తన చిన్న బిడ్డకు కూడా ఇవ్వకుండా పరిగెత్తుకుని వచ్చి వృద్ధుడైనటువంటి ప్రవక్తకి ఇచ్చింది. అది తిన్నటువంటి ఆ ప్రవక్త అన్నటువంటి మాట, అమ్మా నేను నీతో పాటు మీ ఇంటికి వస్తాను అనగానే ఆ తల్లి పరిస్థితి ఎలాగుంటుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఉన్నది కొంచెమే పిండి, దానిలో సగము ఈయనకే తీసుకుని వచ్చి ఇచ్చేసింది. ఇప్పుడు కొంచెము మాత్రమే పిండి ఉంది, తిరిగి మరలా నేను మీ ఇంటికి వస్తాను అంటున్నాడు ప్రవక్త. ఇప్పుడు ఆమె మనసులో ఎన్ని ఆలోచనలు వచ్చి ఉంటాయో, ఎంత బాధ కలిగి ఉంటుందో, ఆమె జీవితంలో ఉన్నటువంటి వేదన, ఆమె జీవితంలో ఉన్నటువంటి కొరత, ఆమె జీవితంలో ఉన్నటువంటి భయము, ఆమె జీవితంలో ఉన్నటువంటి ఆవేదన ఇక రెట్టింపు అయిపోయి ఉండవచ్చు. కానీ ప్రవక్త వెంటనే అంటున్నాడు, నేను మీ ఇంటికి వస్తే మీకు ఆశీర్వాదం కలుగుతుంది. నీ పిండిని గురించి నువ్వు బాధపడుతున్నావే, నీ నూనెను గురించి నువ్వు బాధపడుతున్నావే, అమ్మా ఇంకా కరువు 3.5 సంవత్సరాలు ఉంటుంది. ఈ 3.5 సంవత్సరాలు కూడా నీ పిండి తరిగిపోదు. ఈ 3.5 సంవత్సరాలు కూడా నీకున్నటువంటి నూనె తరిగిపోదు. నేను ఒక ప్రవక్తని, దేవాతి దేవుడు నాలో ఉన్నాడు, ఆయన ఆత్మ నాలో ఉంది అని చెప్పి ఆ ప్రవక్త చెప్పగానే ధైర్యంతో ఆ తండ్రిని తీసుకుని వెళ్ళింది. ఆ ప్రవక్త తనకి ఇంటిలో అడుగు పెట్టగానే ఆశీర్వాదము ప్రారంభమైనది. నా ప్రియమైనటువంటి స్నేహితుడా, ఈ మాటలు వినుచున్న దేవుని బిడ్డ, దేవుని సేవకుడు నీ గృహంలో అడుగు పెట్టినప్పుడు నీ గృహము దీవించబడుతుంది, నీ ఆహారము దీవించబడుతుంది, నీ ఆరోగ్యము దీవించబడుతుంది, నీ అవసరతలు తీర్చబడతాయి, నీ బ్రతుకులు అద్భుతము జరుగుతూ ఉంటుందని నీవు గుర్తించాలి. ఆయన ఆజ్ఞ, దేవుని యొక్క ఆత్మ మరి నీ దగ్గరకు వస్తుందని నువ్వు గుర్తించు. ఆ సేవకుని ద్వారా ప్రభువు నీలోనికి వస్తూ ఉన్నాడు, నీ గృహంలోనికి వస్తూ ఉన్నాడు. నీ అవసరతలను తీర్చడానికి ప్రభువు నీతో మాట్లాడడానికి ఆయన వస్తూ ఉన్నాడు.
నీకున్నటువంటి కొరతలు తొలగిపోవడానికి, నీ భయము తొలగిపోవడానికి, నీ ఆకలి తీర్చబడడానికి, నీ పిల్లల యొక్క పరిస్థితిని ఆయన చూడడానికి, నీకున్నటువంటి అవసరత ఏమిటో అది దేవుడు చూసి నిన్ను దీవించడానికి మరి దేవాతి దేవుడే ఒక ప్రవక్త రూపంలో నీ ఇంటికి రావచ్చు, ఒక సేవకుని రూపంలో నీ ఇంటికి రావచ్చు, ఒక దీనుడిగా, ఒక పేదవానిగా గ్రహించాలి. దేవాతి దేవుడు ఒక దినము ఈ మాట అంటాడు, తన చుట్టూన్నటువంటి వారిని చూసి, మరి మిక్కిలి అల్పులైనటువంటి వారిని చేర్చుకున్నారు కనుక నన్ను చేర్చుకున్నట్టే అని యేసుక్రీస్తు వారు అంటే, ప్రభువా మేమెప్పుడు నిన్ను చేర్చుకున్నాము? నువ్వెప్పుడు మా ఇంటికి రాలేదు, నువ్వెప్పుడు మా ఇంటిలో భోజనం చేయలేదు, నువ్వెప్పుడు త్రాగడానికి నీళ్ళు అడగలేదు, అయినా నేను వచ్చానంటున్నావు కదా ప్రభువా, ఎప్పుడు వచ్చావు అంటే ఆయన అంటాడు, మిక్కిలి అల్పులైనటువంటి నా దాసులు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చేర్చుకున్నారు, అది నన్ను చేర్చుకున్నట్టే. అంటే సేవకుల్లో దేవుడు ఉన్నాడు అని నువ్వు గుర్తించు. సేవకుడు నుంచి దేవుడు నీతో మాట్లాడుతున్నాడని గుర్తించు. సేవకుడు ద్వారా దేవుడు నీ ఇంటిలోనికి ప్రవేశిస్తున్నాడని గుర్తించు. ఈ తల్లి నమ్మింది దేవుని యొక్క ప్రవక్త మాట. సేవకుడు తన ఇంటిలో అడుగుపెట్టిన వెంటనే అద్భుతము ప్రారంభమైంది. పిండి తొట్టు దగ్గరకు వెళ్ళి చూస్తే తొట్టి నిండా పిండి ఉన్నది. ఆమెకు ఉన్నటువంటి పిండి కొంచెమే, కానీ ఆ తొట్టి నిండా నిండి ఉన్నదంటే ఆశ్చర్య కార్యము ఆమె చూసింది. నూనె యొక్క బుడ్డ దగ్గరకు వెళ్ళి చూస్తే నింపబడినటువంటి బుడ్డే ఉన్నది. కొంచెమే నూనె ఉండేది ఇంతకుముందు. సేవకుడు అడుగు పెట్టిన తర్వాత, ప్రవక్త ఆమెకు ప్రవచనం ఇచ్చిన తర్వాత, వాగ్దానం ఇచ్చిన తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదము ఆ దినము ప్రారంభమై 3.5 సంవత్సరాల వరకు ముగ్గురు తిన్న పిండి తరగలేదు, ముగ్గురు వాడిన ఆ నూనె తరగలేదు. నా ప్రియమైనటువంటి స్నేహితుడా, తరగనటువంటి ఆశీర్వాదము దేవుడు నీకు ఇస్తాడు. నీ గృహానికి తరగనటువంటి ఆరోగ్యము, శాంతి దేవుడు నీకు ఇస్తాడు. నీవు నమ్ము, ప్రార్థన చేయి, దేవుని యొక్క అవకాశమును నీవు వాడుకోవడానికి ప్రయత్నం చేయి. దేవుడు నిన్ను దర్శించినప్పుడు, దేవుడు నీకు వాగ్దానం ఇచ్చినప్పుడు దాన్ని నమ్ము. అప్పుడు దేవుడు అద్భుతాన్ని జరిగించి నీ బ్రతుకులో ఒక కార్యాన్ని చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రియమైన స్నేహితుడా, నీ జీవితంలో వచ్చేసి ఆ అద్భుతాన్ని నీవు అనుభవించమని దేవుని పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఈ బిడ్డ కూడా రేపటి కోసం ఆలోచన చేసి చింతపడి బాధపడి ఉండవచ్చు, కానీ దేవుడు అద్భుతాన్ని జరిగించి ఆ కొరతను తీర్చాడు. ఈ మాటలు వినుచున్న నీ బ్రతుకులో కూడా ఏదైనా కొరత ఉందేమో, ఏదైనా చింత ఉందేమో, ఏదైనా బాధ ఉందేమో, ఏదైనా శోధన ఉందేమో, ఏదైనా అప్పులు భారం చేత అల్లాడుతున్నావేమో, నీ దగ్గర ఉన్నటువంటి ధనము కొంచెమే ఉండవచ్చు, నీ దగ్గర ఉన్న జ్ఞానం కొద్దిగా ఉండవచ్చు, నీ దగ్గర ఉన్న ధైర్యం కొద్దిగా ఉండవచ్చు, నీ దగ్గర ఉన్నటువంటి భక్తి జీవితం కొద్దిగా ఉండవచ్చు. దేవుని యొక్క ఆశీర్వాదము నీ జీవితంలోనికి వస్తే అది అభివృద్ధి చెందడం ప్రారంభం అవుతుంది, ఆశీర్వాదము పొందడం ప్రారంభం అవుతుంది. అప్పుడు దేవుని అద్భుతాన్ని చూస్తావు. దేని గురించి చింతపడవద్దు. దేవుడే అంటున్నాడు, నేను నీ చింతను తీరుస్తాను, మీ యొక్క చింత యావత్తు నా మీద వేయండి, నేను భరించి మీ కొరకు నేను విజ్ఞాపన చేస్తాను, మీ కొరకు ప్రార్థన చేస్తాను, మీకు ఏది కావాలో అది ఇవ్వడానికి నేను సిద్ధముగా ఉన్నాను, అడుగుడి మీకు ఇవ్వబడినని చెప్పినటువంటి ఆ దేవుడు మరలా నీతో అంటున్నాడు, బాధపడకు బిడ్డ, నీకేది అవసరమో నాకు తెలుసు, నేను నీకు అది ఇచ్చి నేను దీవిస్తానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థించి దేవుడు అద్భుతాన్ని జరిగించడానికి, ఆయన సహాయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి ధన్యత దేవుడు ఈ మాటలు వినిచినటువంటి మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.